నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఒక్క క్లిక్, వేలల్లో లైకులు, లక్షల్లో వ్యూస్, కోట్లలో సంపాదన. సోషల్ మీడియా ప్రపంచంలో వాళ్లే రాజులు, వాళ్లే మంత్రులు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చూపించిందే మార్గం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నిన్నటి వరకు ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఏలిన ఆ కింగ్ల కుర్చీలు కదులుతున్నాయి. చైనా ప్రభుత్వం విసిరిన ఉక్కుపాదం దెబ్బకు వేల కొద్ది అకౌంట్లు గాలిలో కలిసిపోతున్నాయి. అసలు చైనాలో ఏం జరుగుతోంది? ఇన్ఫ్లుయెన్సర్లపై డ్రాగన్ ఎందుకు పగబట్టింది? ఇది క్రమశిక్షణ లేక భావ ప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్న దాడా? చైనా నియంతృత్వానికి మారుపేరు. అక్కడ గాలి ఆడాలన్నా ప్రభుత్వ అనుమతి ఉండాల్సిందే. అలాంటి దేశంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఒక సమాంతర వ్యవస్థను నడుపుతున్నారు. ఇన్వెస్ట్ టిప్స్ అంటూ కొందరు, మెడికల్ అడ్వైజరీ అంటూ మరికొందరు సామాన్యుల జేబులకు చిల్లు పొడుస్తున్నారు. ఇది గమనించిన సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా ఒక్కసారిగా పంజా విసిరింది. తెల్లవారేసరికి వేల సంఖ్యలో పాపులర్ అకౌంట్లు మాయమైపోయాయి. ఏ హెచ్చరిక లేదు, ఏ నోటీసు లేదు. నేరుగా డిజిటల్ డెత్ వారెంట్. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్యం సలహాలు ఇచ్చే క్రియేటర్లే టార్గెట్ గా ఈ ఆపరేషన్ మొదలైంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. చైనా ప్రభుత్వం పెట్టిన కొత్త కండిషన్ వింటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. మీకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉండొచ్చు, కానీ మీకు ఆ సబ్జెక్ట్ లో డిగ్రీ ఉందా? మీరు డాక్టర్ అవ్వకుండానే డైట్ టిప్స్ చెప్తున్నారా? మీరు లాయర్ కాకుండానే సెటిల్మెంట్లు చేస్తున్నారా? అయితే మీరు జైలుకు వెళ్లాల్సిందే, లేదా మీ అకౌంట్ క్లోజ్ అవ్వాల్సిందే. చట్టాలు, ఆర్థిక అంశాలు, విద్య, వైద్యం వంటి సున్నితమైన విషయాలపై వీడియోలు చేయాలంటే ఖచ్చితంగా సంబంధిత యూనివర్సిటీ డిగ్రీ లేదా ప్రొఫెషనల్ లైసెన్స్ ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. అర్హత లేని వ్యక్తి ఇచ్చే సలహా సమాజానికి ప్రమాదకరమని, యువతను తప్పుదో పట్టిస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది. కేవలం ఇన్ఫ్లుయెన్సర్లను తిడితే సరిపోదు, వారికి వేదిక కల్పిస్తున్న సోషల్ మీడియా సంస్థలదే అసలు బాధ్యత అని చైనా గట్టిగా హెచ్చరిస్తోంది. వీబో, టెన్సెంట్, బైట్ డాన్స్ వంటి దిగ్గజ సంస్థలకు అల్టిమేటం జారీ చేసింది. ప్లాట్ఫామ్ లో కంటెంట్ పెట్టే ప్రతి ఒక్కరి సర్టిఫికెట్లను మీరు చెక్ చేశారా? వారి లైసెన్సులు ఒరిజినలేనా? ఒకవేళ తప్పుడు సమాచారం వల్ల ప్రజలు నష్టపోతే దానికి సోషల్ మీడియా సంస్థ బాధ్యత వహించాలి. ఈ రూల్ తెచ్చాక సోషల్ మీడియా కంపెనీలు వణికిపోతున్నాయి. అందుకే అనుమానమున్న ప్రతి అకౌంట్ ను రివ్యూ పేరుతో బ్లాక్ చేస్తున్నారు. చైనాలో సెలబ్రిటీలను దైవ సమానంగా చూడటం ఒక ట్రెండ్. అయితే ఈ పాపులారిటీని అడ్డు పెట్టుకుని కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు విలాసవంతమైన జీవితాన్ని ప్రదర్శిస్తూ ప్రజల్లో అసూయను, అసహనాన్ని పెంచడాన్ని ప్రభుత్వం ఖండిస్తోంది. అందుకే సెలబ్రిటీ కల్చర్ ను తుడిచిపెట్టేందుకు స్థానిక ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. ఆడంబరాల ప్రదర్శన, అనవసరపు ఖర్చులను ఎంకరేజ్ చేసే వీడియోలపై నిషేధం విధిస్తున్నారు. ఒకవైపు ప్రజలకు నాణ్యమైన, నమ్మదగ్గ సమాచారం అందాలని ప్రభుత్వం చెబుతుంటే, మరోవైపు ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని మేధావులు మండిపడుతున్నారు. తప్పుడు సలహాల వల్ల ప్రజలు ఆర్థికంగా నష్టపోకూడదు, తప్పుడు మందులు వాడి ప్రాణాలు కోల్పోకూడదు. సమాజంలో క్రమశిక్షణ ఉండాలి. ప్రభుత్వంపై విమర్శలు చేసే గొంతులను నొక్కేయడానికి ఈ అర్హత అనే కొత్త నాటకం ఆడుతోంది. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో వస్తున్న చైతన్యాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోంది. చైనా చేస్తున్న ఈ ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇన్ఫ్లుయెన్సర్లకు బాధ్యత ఉండాలా? ఉండాలి. కానీ ఆ పేరుతో వారి గొంతు నొక్కేయడం సరైనదేనా? డ్రాగన్ కంట్రీలో మొదలైన ఈ ఉక్కుపాదం రేపు మిగిలిన దేశాలకు కూడా పాకుతుందా? ఒకవేళ ఇదే జరిగితే కేవలం డిగ్రీలు ఉన్నవారే వీడియోలు చేయాలి అంటే సగం సోషల్ మీడియా ఖాళీ అయిపోవటం ఖాయం. ఏది ఏమైనా చైనా తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ ప్రపంచంలో ఒక పెను సంచలనం. లైక్లు, వ్యూస్ కోసం ఏది పడితే అది మాట్లాడితే వారికి ఇదొక హెచ్చరిక. అయితే స్వేచ్ఛగా మాట్లాడే వారికి ఇదొక సంకెళ్ళు.